మనిషి అంతరిక్షంలోకి చేరుకున్నాడు, చంద్రుడిని తాకేశాడు. కానీ భూమి మీద ఇంకా కొన్ని రహస్యాలు ఉన్నాయి, ఎవరు పూర్తిగా అర్థం చేసుకోలేని రహస్యాలు. అలాంటి రహస్యం ఒకటి బెర్ముడా ట్రయాంగిల్. అట్లాంటిక్ సముద్రంలో 3 బిందువులు, మయామి, బెర్ముడా ద్వీపం, ప్యూర్టోరికో, ఇవి కలిపితే ఏర్పడే త్రిభుజం. దాన్నే ప్రపంచం బెర్ముడా ట్రయాంగిల్ అంటుంది. ఇక్కడ జరిగింది ఏమిటంటే, అక్కడికి వెళ్ళిన పడవలు, విమానాలు అప్పటి వరకు కనిపించినవే, తర్వాత ఒక్క జాడ కనబడలేదు. కొంతమంది దీన్ని మరణ త్రిభుజం అంటారు, ఇంకొంతమంది రహస్య గేటు అంటారు. కానీ ఆ గేటు దేనికి తెరుచుకుంటుందో ఎవరు చెప్పలేరు. 1945లో ఒక రాత్రి అమెరికా నేవీకి చెందిన 5 విమానాలు శిక్షణ ప్రయాణానికి బయలుదేరాయి. అవి ఫ్లైట్ 19 అనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఆ రోజు చరిత్రలో మొదటిసారి బెర్ముడా ట్రయాంగిల్ పేరు వినిపించింది. 3 గంటల తర్వాత విమానాల నుంచి చివరి సిగ్నల్ వచ్చింది. మన దిశ తప్పిపోయింది, సముద్రం అంతా ఒకేలా కనిపిస్తుంది అని. ఆ తర్వాత శాశ్వత నిశ్శబ్దం. విమానం కూడా లేదు, పైలట్లు కూడా లేరు, కేవలం నీటి విస్తీర్ణం మాత్రమే. ఇది ఒక ప్రమాదమా, లేక ఆ సముద్రం నిజంగా ఏదైనా రహస్యం దాచుకున్నదా? ఇక్కడి నుంచి మొదలవుతుంది మన ప్రయాణం, బెర్ముడా ట్రయాంగిల్ యొక్క అసలు గాథ. 1945లో జరిగిన ఫ్లైట్ 19 మాయమైన తర్వాత అమెరికా నేవీ ఆశ్చర్యంలో మునిగిపోయింది. 5 విమానాలు కనబడకపోవడం చిన్న విషయం కాదు. వెంటనే రక్షణ బృందం పంపారు, PBM మారినర్ అనే భారీ రక్షణ విమానం. కానీ ఆ విమానం కూడా వెళ్ళిన 20 నిమిషాలకి రాడార్ నుంచి మాయమైపోయింది. అక్కడికి వెళ్ళిన రెస్క్యూ టీం తర్వాత కేవలం కొన్ని చిన్న ఆయిల్ మచ్చలు మాత్రమే కనుగొన్నారు. అది రక్షణ విమానం పేలిందా, లేక అది రహస్యంగా మాయమైందా, ఎవరికీ తెలియదు. ఇది మొదటి సంఘటన మాత్రమే కాదు, ఇంకా చాలా ఉన్నాయి. 1918లో US సైక్లోప్స్ అనే భారీ నౌక బాల్టిమోర్ నుంచి బయలుదేరింది. 306 మంది సిబ్బంది, 1000 టన్నుల బరువైన బొగ్గుతో బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతంలోకి ప్రవేశించింది. ఆ నౌక నుంచి చివరి సిగ్నల్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఒక్క స్క్రూ కూడా దొరకలేదు. 306 మంది ఒకసారిగా అంతర్ధానమయ్యారు. ఏ సాస్ సిగ్నల్ లేదు, ఏ మలినం లేదు, ఏ శవం లేదు. ఇది చరిత్రలో అత్యంత పెద్ద నౌక మాయం సంఘటన. ఆ రోజు నుంచి బెర్ముడా ట్రయాంగిల్ పేరు భయానికి ప్రత్యేక అయిపోయింది. అది మాత్రమే కాదు, తర్వాత సంవత్సరాల్లో చిన్న చిన్న విమానాలు, ప్రైవేట్ బోట్లు కూడా కనబడకుండా పోయాయి. ఒక పైలట్ చార్లెస్ టైలర్ చివరి మాటలు ఇవి: సముద్రం మన మీద ముసుగుపోతున్నట్టు ఉంది అని అన్నాడు. అంతే, ఆ తర్వాత ఆయన వాయిస్ ఎప్పటికీ వినిపించలేదు. ఎవరైనా మాయమైపోతే మనిషి మొదట చేసే పని రహస్యాన్ని భయంగా కాకుండా తర్కంగా చూడటం. అలాగే శాస్త్రవేత్తలు కూడా చేశారు. బెర్ముడా ట్రయాంగిల్లో ఏదో ప్రకృతి రహస్యం దాగి ఉందని. ఈ ప్రాంతంలో భూమి యొక్క అయస్కాంత శక్తి బలంగా మారుతుందట. సాధారణంగా క్యాంపస్ దిశలు సరిగ్గా చూపుతుంది, కానీ ఈ సముద్రంలో క్యాంపస్ వెరడుగా అవుతుంది. ఉత్తరాన్ని చూపించాల్సిన బాణం ఏ దిశలోనైనా తిరుగుతుంది. ఇలా దిశలు తప్పిపోవడంతో పైలట్లు తప్పుదారిలోకి వెళ్తారు, ఇంధనం అయిపోతుంది. ఇది విన్నప్పుడు సరైన ఎక్స్ప్లెనేషన్ అనిపిస్తుంది, కానీ ప్రతి అదృశ్యానికి ఇదే కారణమా? శాస్త్రవేత్తలు కూడా అనుమానం పడ్డారు. కొంతమంది సైంటిస్టులు కూడా చెప్పారు, మిథాన్ హైడ్రేట్ అనే వాయువు సముద్ర గర్భంలో నిల్వగా ఉంటుంది అని. ఒకసారి అది ఎక్కువగా విడుదలైతే నీటి ఘనత తగ్గిపోతుంది, అప్పుడు పడవలు తేలవు, నిమిషాల్లో మునిగిపోతాయి. ఇది సైంటిఫిక్గా పాసిబుల్ అని ప్రూఫ్ కూడా ఉన్నాయి. కానీ విమానాలు ఎగురుతుంటే అవి ఎలా మాయమవుతాయో దానికి మాత్రం ఈ థియరీ సరిపోలేదు. బెర్ముడా ప్రాంతం దగ్గరలో వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. ఒక క్షణం సూర్యుడు వెలిగిపోతాడు, తర్వాత బ్లాక్ క్లౌడ్స్, మెరుపులు, తుఫాన్లు. ఈ అన్ప్రెడిక్టబుల్ వెదర్ వల్ల చిన్న పడవలు, పాత విమానాలు క్రాష్ అయ్యి ఉండవచ్చు. అవి సముద్ర గర్భంలోకి మునిగిపోతాయి, తర్వాత ఎవరు ట్రాక్ చేయలేం. అంటే కొన్ని అదృశ్యానికి లాజిక్ ఉంది, అన్నిటికీ కాదు. కొందరు సిగ్నల్స్ పూర్తిగా రికార్డ్ అయ్యాయి. మన చుట్టూ ఒక వెలుగు ఉంది, సముద్రం ప్రకాశిస్తుంది అంటూ చివరి మాటలు. ఆ తర్వాత శాశ్వత నిశ్శబ్దం. ఈ సంఘటనలకు సైన్స్ చెప్పిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఒక స్టేజ్ దగ్గర స్టాప్ అయింది. అక్కడి నుంచి మొదలైంది రహస్యాల ప్రపంచం. శాస్త్రవేత్తలు చెప్పిన కారణాలు చాలా వరకు సరిపోలేదు. అప్పుడు ప్రపంచం మొత్తం ఒకే ప్రశ్న వేసింది: అసలు ఇక్కడ ఏమి జరుగుతుంది? మరి ఆ ప్రశ్నకి వచ్చిన కొన్ని సమాధానాలు, అవి విన్నప్పుడు గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. కొంతమంది పరిశోధకులు అంటారు, బెర్ముడా ట్రయాంగిల్ కింద భూమి లోపల ఏలియన్ బేస్ ఉందని. అవి మనిషి విమానాలు, నౌకలను ఆకర్షించి అపహరించేస్తాయని అంటారు. వారి థియరీ ప్రకారం ఆ ప్రాంతం నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నెటిక్ సంకేతాలు విమానాల యంత్రాలపై ప్రభావం చూపిస్తాయి అని. ఒకసారి పాత రాడార్ రికార్డింగ్లో విమానం దగ్గర ఏదో తెలియని వెలుగు వస్తువు కనిపించిందట, తర్వాత మాయమైంది. ఇది నిజమా అబద్ధమా ఎవరూ నిర్ధారించలేకపోయారు. కానీ ఈ థియరీ ఇప్పటికి భయపెడుతుంది. ఇంకొంతమంది అంటారు, బెర్ముడా ట్రయాంగిల్ అనేది ఒక కాలద్వారం అని. అంటే మన ప్రపంచం నుంచి మరో కాలానికి తీసుకెళ్లే గేట్. కొంతమంది పైలట్ చెప్పారు, మేము దట్టమైన మేఘాల్లోకి వెళ్ళాము, ఒక క్షణంలో GPS గడియారం, క్యాంపస్ అన్నీ స్టాప్ అయ్యాయి అని. మళ్ళీ బయటికి రాగానే గంటలు గడిచిపోయాయి అని.
ఇది వినగానే మనిషి కాలంలో తారుమారయ్యాడట. ఇది ఊహేనా లేక నిజమైన కాలద్వారమా ఎవరికి తెలియదు. ఇది బెర్ముడా ట్రయాంగిల్తో ఎక్కువగా జోడించబడిన థియరీ. ప్లేటో చెప్పిన అట్లాంటిస్ అనే కోల్పోయిన నగరం ఇది అట్లాంటిక్ సముద్రం అడుగున ఉన్నదని చాలామంది నమ్ముతారు. ఆ నగరంలో శక్తివంతమైన యంత్రాలు ఉండి ఇప్పటికీ పనిచేస్తున్నాయంట. అవి సముద్రపు అయస్కాంత శక్తులను డిస్టర్బ్ చేసి విమానాలు నౌకలను ఆకర్షిస్తాయని చెబుతుంటారు. కొంతమంది డైవర్స్ కింద మిస్టీరియస్ పిల్లర్స్ శిల్పాలు కనుగొన్నారని కూడా చెబుతున్నారు. అవి నిజంగానే అట్లాంటిస్ అవుతాయా లేక అది మన ఊహేనా ఎవరికి తెలియదు. అన్ని థియరీస్ వినిపించాయి, కానీ ఒక్కటి కూడా పూర్తిగా నిర్ధారించబడలేదు. బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ భూమిపై అత్యంత రహస్యమైన ప్రదేశంగా మారింది. ఏళ్ల తరబడి పరిశోధనలు జరిగాయి. నావికులు, పైలట్లు, శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరూ తమ సమాధానం వెతికారు. కానీ బెర్ముడా ట్రయాంగిల్ మాత్రం ఇప్పటికీ తన రహస్యాన్ని బయట పెట్టలేదు. ఇది మనిషిని ఎగతాళి చేస్తుంది. నీకు అంతరిక్షం తెలుసు, కానీ సముద్రం నీకు తెలియదు అని. కొన్నిసార్లు మనం విజ్ఞానంతో, సాంకేతికతతో ప్రపంచాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నామని అనుకుంటాం. కానీ ప్రకృతి మాత్రం ప్రతిసారి చెబుతుంది ఇంకా నేర్చుకోవాలి అని. బెర్ముడా ట్రయాంగిల్లో జరిగిన అదృశ్యాలన్నీ వాటిలో కొన్ని సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ అవుతాయి, కానీ కొన్ని మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయాయి. బహుశా అది ఒక సహజ శక్తి కావచ్చు, లేకపోతే భూమి మనకే చూపించాలని ఒక కోణం కావచ్చు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది. బెర్ముడా ట్రయాంగిల్ అనే పేరు మనిషి గుండెల్లో భయం కాదు, ఆసక్తి నింపింది. రహస్యాలను తెలుసుకోవాలనే తపన అదే మనిషిని ముందుకు నడిపిస్తోంది. బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం ఎప్పుడో బయటపడవచ్చు, లేదా అది ఎప్పటికీ మాయగానే మిగిలిపోవచ్చు. ప్రకృతిలోని ఒక ఆట. ఆ అలల కింద ఏముంది ఎవరికీ తెలియదు. వెళ్ళినవారు తిరిగి రాలేదు. మిగిలింది ఒక రహస్యమే. బెర్ముడా ట్రయాంగిల్ ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.